హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ కూడా వస్తున్నాయి. సో రెగ్యులర్గా ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, నేను అకాడమీలో తెలంగాణ ఉద్యమ చరిత్ర అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ పైన కూడా టెస్ట్లు అయితే వస్తున్నాయి. వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSPSC కేటగిరీ తీసుకోండి. తర్వాత మీకు అక్కడ తిరుపతి దొమ్మటి అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వండి. ఇక ఏపీఎస్సీ TSPSC సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ మనకు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ద్వారా మీకు TSPSCలో రాబోయేటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఫ్రీ మ్యారథాన్స్ అయితే కండక్ట్ చేసుకున్నారు. ఆస్క్ మీ ఎనీథింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళైతే క్లారిఫై చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి. సో ఈ టెస్ట్లు అనేది మీరు రాసి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా దీనిలో ఫ్రీగా తీసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ చెప్తారు. అదేవిధంగా PDFs అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు 1 month నుంచి 24 months వరకు అయితే ప్లాన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా హైక్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇమీడియట్లీ వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రస్తుతం ఈ ప్రైజెస్ అనేటువంటి ఈ విధంగా అయితే పెంచుతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ధరలతో చూసినట్లు సో కరెంట్ ప్రైస్ ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మంత్ ఈ ప్రైజెస్ అనేది ప్రతి కోర్స్ మీద 2000 రూపీస్ అనేది పెంచుతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే వీటికి సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 30,453 ఉద్యోగాలకు ఓకే అంటూ చూడవచ్చు. గ్రూప్ 1 పోస్టులు 503. తొలి విడతగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు. వివిధ శాఖల వారీగా జీవోలు విడుదల. ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు 3 ప్రక్రియల్లో మొదటి దశ పూర్తి అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిన్న మనం ఆల్రెడీ వీడియో చేసాం. వివిధ జీవోస్ అయితే మనకు ఒక 10 జీవోస్ దాకా ప్రభుత్వం రిలీజ్ చేసింది. వాటికి సంబంధించి ఆల్రెడీ మీకు నేను PDFs అందించాను. అయితే చాలామందికి కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు అర్థం కాలేదు. ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వాటి మీద క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో మనం చూసినట్టయితే TSPSC ద్వారా 3,500 పోస్టులు, అదేవిధంగా TSLBRB ఏదైతే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,000 అండ్ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో 10,028 పోస్టులు, ఇంకా DSC ద్వారా 45 పోస్టులు అని చెప్పేసి పోస్టుల విభజన ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా టెట్ సర్టిఫికేట్కు లైఫ్ టైమ్ అంటూ కూడా చూడవచ్చు. నిబంధనలో సర్కార్ సవరణలు, జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. కొత్త టెట్ నిర్వహణకు ఆదేశాలు అంటూ కూడా మనకు టెట్ కండక్ట్ చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి సంబంధించి మేలో ఎగ్జామ్ కూడా ఉంటుందని ఈరోజు ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా చూద్దాం. ఇక రోస్టర్ పాయింట్స్ విధానం ఖరారు. సో ఇది ఇంపార్టెంట్. మనకి ఇది కనుక కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ మనకు నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాని గురించి కూడా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. సో 80,000 ఖాళీలలో భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించగా తొలి విడత కింద 30,000 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఇక ఇతర శాఖల్లో ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ హరీష్ రావు ఆయా శాఖల మంత్రుల మరియు ఆయా శాఖ అధికారులతోటి చర్చించి వాటికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఓన్లీ 30,000 వచ్చాయి కదా, మిగతా దాదాపుగా 49,000 వరకు ఉన్నాయి. 49,000 to 50,000 వాటికి సంబంధించి కూడా త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం పొందవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇక రోస్టర్ పాయింట్స్ ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ కనుక ఖరారైనట్లయితే మనకు నోటిఫికేషన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉద్యోగ నియామకాల భర్తీకి రోస్టర్ పాయింట్స్ తీసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం CS సోమేష్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా ఇచ్చారు. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ చేయమని ఉత్తర్వులు జారీ కూడా చేశారంట. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కొత్త రోస్టర్ మనకు 2018 ఆగస్టు 30 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పోస్టులకు ఈ కొత్త రోస్టర్ పాయింట్స్ 1 నుండి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ రోస్టర్ అంటే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లైక్ ఏంటంటే ఒక పోస్టు ఏ క్యాస్ట్కి సంబంధించింది, SCA, BCA, OBC అట్లా పోస్టులను డివైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి జీవో అయితే నిన్న జారీ చేశారు. సో ఆ ప్రక్రియ కావడానికి కొంత టైం పడుతుంది. మినిమం 15 days to 1 month పట్టవచ్చు. లేకుంటే ప్రభుత్వం ఏదైనా త్వరగా చేస్తే ఇంకా ముందుగానే మనం నోటిఫికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ రోస్టర్ అనేది దానికోసం ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసినట్లుగా చూడవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ అది కంప్లీట్ అయిపోతే మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, త్వరగా రావచ్చు. ఇక నెక్స్ట్ కొలువు దీరే వేలాయరా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో 30,453 పోస్టులకు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అంటూ ఈనాడులో వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ చూడవచ్చు.
అయితే ఇక్కడ మనకు ఈనాడులో మొత్తం కంప్లీట్గా నిన్న రిలీజ్ చేసినటువంటి జీవోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుగులో డిపార్ట్మెంటల్ వైజ్గా నీట్గా ఇవ్వడం జరిగింది. చాలామంది ఈ వైద్య శాఖలో ఉన్నటువంటి పోస్టులు అర్థం కాలేదన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు వైద్య శాఖలో 3 విధానాల ద్వారా భర్తీ చేయబోతున్నారు. మొత్తం 12,735 పోస్టులు ఉన్నాయి. సో వాటిలో మీరు చూసినట్లయితే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా 10,028 పోస్టులు, ఇక TSPSC కండక్ట్ చేసేది 2,662 పోస్టులు, అదేవిధంగా ఇంకా నెక్స్ట్ నిమ్స్లో 45 పోస్టులు, ఇట్లా 3 డిపార్ట్మెంట్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. సో నేను చాలామంది అభ్యర్థులు దీని గురించి అడిగారు. ఒకసారి మీరు ఈ PDF నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈనాడు పేపర్లో మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఈ వీడియో యొక్క పట్టిక ఇచ్చారు. ఆ పట్టికకు సంబంధించినటువంటి పేపర్ యొక్క PDF కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆరోగ్య కుటుంబ శాఖకు సంబంధించి కావచ్చు. సో ఈ విధంగా డివైడ్ చేశారు. సో వీటిని మీరు ఇక్కడ క్లియర్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని డౌట్స్ అడిగారు. ఏంటి మనకు పోలీస్ శాఖలో ఫైర్మెన్కి సంబంధించిన పోస్టులు లేవని చెప్పేసి వాటి గురించి కూడా ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో ఏ క్షణమైన ప్రకటన, ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయడంతో ఇక ఏ క్షణంలోనైనా నియామక మండలి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, జైలు శాఖ, రవాణా శాఖలో కానిస్టేబుల్ పోస్టులు ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చేపట్టనుంది. ఇక పోలీస్ శాఖ పరిధిలో వచ్చే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నియామక మండలి చేపట్టనుంది. సో ఈ అన్ని శాఖల్లో కలుపుకుంటే మనకు 17,066 పోస్టులు ఉద్యోగాలు ఈ ఆర్థిక శాఖ అనుమతించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలపై ఉత్తర్వులు వెలువడవలసి ఉంది, అంటే విడుదల కావాల్సి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాంట్లో చాలామంది లేవు అనుకుంటున్నారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి జీవో ఇంకా జారీ కాలేదు. సో దాంట్లో కూడా ఇంకొన్ని వేకెన్సీస్ అనేది యాడ్ అయితే, అంటే దాదాపుగా మనకి ఏదైతే ఫస్ట్ చెప్పిన ఖాళీలు ఉన్నాయి కదా వాటి వరకు వెళ్ళేటువంటి 17,000 చిల్లర ఖాళీలు అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆ ఉత్తర్వులు వెలువడతాయి. ఇక TSPSC ద్వారా రవాణా కార్యాలయాల పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ TSPSC మనకి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 149 పోస్ట్ అనేటువంటిది ఈ రవాణా కమిషన్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయి. సో వాటిలో మీరు చూసినట్టయితే ఇక్కడ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ పోస్టులు 113, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి 10 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ LC వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయి. సో వీటిని కూడా TSPSC భర్తీ చేయనుంది. సో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇవన్నమాట. సో నెక్స్ట్ ఇక వాటి యొక్క పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ కూడా తెలుగులో నీట్గా ఇచ్చారు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో. ఇంకా దాంట్లో కాకుండా మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా క్లియర్గా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ శాఖలో గ్రూప్ 1 పోస్టుల యొక్క వివరాలు ఎన్ని ఉన్నాయి, BC వెల్ఫేర్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, స్టేట్ అండ్ ఆడిటర్, ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను జీవోస్. సో కంప్లీట్గా ఇక్కడ తెలుగులో ఉంది కనుక ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవరికైతే అర్థం కాలేదో వారికి నీట్గా ఇక్కడ అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను PDF ఇస్తాను. ఇక నెక్స్ట్ మే 22న టెట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా చేయాలంటే తప్పనిసరిగా మనకు టెట్ అనేది అవసరం. సో దాని నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఈ మేరకు అనుమతులు ఇస్తూ నిన్న విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో కూడా జారీ చేశారు. జీవో నెంబర్ 8ను బుధవారం విడుదల చేశారు. గతంలో టెట్లో అర్హత సాధించిన వారికి 7 ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటే దాన్ని ఇప్పుడు లైఫ్ టైమ్గా చేయడం జరిగింది. దీంతో ఇక టెట్ రాసే వ్యాలిడిటీ కోల్పోయినటువంటి 1,00,000 మందికి పైగా లాభపడున్నారు. సో అదేవిధంగా పేపర్ 1 DED వాళ్ళు మాత్రమే రాసుకునేటువంటి పేపర్ కూడా ఇప్పుడు BED చేసిన వాళ్ళకు కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక టెట్ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టెట్ నోటిఫికేషన్ జారీ SCERT అధికారులు సిద్ధమయ్యారు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 22న 29న లేదా పరీక్ష నిర్వహించేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు. సో టెట్ను 45 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అయితే ఒక 3 డేట్స్ ఇక్కడ డిక్లేర్ చేశారంట, 15, 20 to 29. అయితే ఇదే టైంలో మనకు ఇంటర్మీడియట్ కావచ్చు 10th ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మే 22ను ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ అయితే నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఎంతైనా కూడా 30 నుంచి 45 డేస్ కంటే ఎక్కువ ఇస్తట్లేరు. అంటే 30 to 60 డేస్ మధ్యలో డేట్ ప్రిపరేషన్ టైం అయితే ఉంటుంది. ఎవరైనా టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే సీరియస్గా ప్రిపేర్ కండి. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ మనకు అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అదనపు సమాచారాన్ని కూడా మనం చూడవచ్చు. సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా బుధవారం పోస్టుల సంఖ్య ప్రకటించడం గమనార్హం. ఉద్యోగాల మొత్తం సంఖ్యలోని అంకెలు ఇక్కడ మనం ఏదైతే 3+, 4+ ఇది ఉంది కదా, సో వీటిని 30+ ఇక్కడ వాటి అంకెను కనుక కూడినట్లయితే మనకు 16 వస్తుంది. అంటే దాంట్లో మనకు 6 రావడం అనేది మనం చూడవచ్చు. అంటే 3+, 4+, 5+3 వీటిని కనుక యాడ్ చేస్తే 16 వస్తుంది. సో టోటల్గా 16 కనుక 6 అనేది సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ వచ్చేలా వీటిని రిలీజ్ చేస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బోర్డుల ద్వారా సేమ్ నిన్నటి న్యూసే, అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూసే. మరొక న్యూస్ పేపర్లో కూడా కొలువుల జాతర అంటూ ఇక్కడ టోటల్గా తొలి దఫాలో 30,453 పోస్టులు ఆర్థిక శాఖ ఉత్తర్వులు అంటూ
మనకు వెలుగు దిశ న్యూస్ పేపర్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బీఈడీ వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను పూర్తి డీటెయిల్స్ తోటి వీడియో చేశాను, చాలామంది చూసారు. ఇంకెవరైనా చూడకుంటే దీనికి మీరు ఇప్పుడు ఎట్లయినా తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు అప్లై చేస్తారు కనుక దీనికి కూడా అప్లై చేయండి. జస్ట్ 100 రూపీసే ఉంటుంది. సేమ్ సిలబస్ 100 మార్క్స్ తోటి ఉంది. మనకు టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ కావచ్చు అండ్ ఇంక ఇతరత్ర ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఉండేటువంటి సిలబస్ ఉంది. కాకపోతే ఒక పేపర్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, అది కూడా ఒక 25 మార్క్స్ మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. మిగతాదంతా ఈజీగానే ఉంటుంది. అంతా మ్యాథ్స్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను. ఏప్రిల్ 30 వరకు ఛాన్స్ ఉంది. జస్ట్ 100 రూపీస్తో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక నోటిఫికేషన్ ఇక్కడ 55 పోస్టులతో ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్కి సంబంధించి ఎన్టీపీసీ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ కరీంనగర్లో ఈ నెల 26న మినీ జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళు వీటిని అయితే అటెండ్ కాండి. సో ఇక్కడ 12,000 నుంచి 28,000 వరకు అయితే జీతం అయితే ఉంటుంది. 10th నుంచి పీజీ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క సర్టిఫికేట్స్ తోటి దానికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ అన్నీ ఇచ్చారు, ఒకసారి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇక పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఎస్జిటి పోస్టులకు ఈసారి భారీ పోటీ. టీచర్ పోస్టులపై 5 లక్షల మంది బీఎడ్, డిఎడ్ అభ్యర్థుల ఆశలు. టెట్ పేపర్ 1కు 5 లక్షలు, పేపర్ 2కు 3 లక్షలు రాసే అవకాశం. మొత్తం 19,000 ఖాళీలో ప్రభుత్వం ప్రకటించింది 13,000. 6,500 ఎస్జిటీలు, 2,500 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. మిగతావి భాషా పండితులు, పీడీపీ, ఈటీ, డ్రాయింగ్, అదేవిధంగా క్రాఫ్ట్, ఇతర పోస్టులు కూడా ఉన్నట్టుగా చెప్పారు. అయితే మనకు ఈ పేపర్ 1, పేపర్ 2కు ఇద్దరు రాసుకోవచ్చు కనుక సో టెట్ పేపర్ 1కు చాలా పోటీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా పోస్టులు తక్కువనే ఉన్నాయి, పోటీ ఎక్కువనే ఉండేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ కొత్త జోనల్ విధానంలో ఉద్యోగులకు సీనియారిటీ రోస్టర్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రోస్టర్ సంబంధించారు. ఖాళీ పోస్టులకు సైతం రోస్టర్. సొంత జిల్లాలు, జోన్ల, బహుళ జోనల్ వారిగా మార్పు లేదు. బదలాయించినటువంటి వారికి మారున్నటువంటి రోస్టర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. స్టార్టింగ్ చెప్పాను కదా, సో దీనికి సంబంధించి రోస్టర్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయితే మనకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రోస్టర్ పాయింట్లు అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. సో ఇట్లా అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ముందు క్లాసెస్ కూడా వస్తాయి. ఈరోజు ఒక క్లాస్ వస్తుంది మీకు. సో ఆల్రెడీ ఏదైతే ఉద్యమ చరిత్ర కంటిన్యూస్ క్లాస్ ఉంది కదా, అది ఈరోజు ఈవినింగ్ లోపు మీకు అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ everyone.